ఆస్తుల్లో దువ్వాడ శ్రీనివాస్ జీరో, మాధురి హీరో అని ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా పెద్దగా వైరల్ అవుతుంది. అసలు దువ్వాడ శ్రీనివాస్ జీరో ఏంటి, మాధురి హీరో ఏంటి అనేది మనం వెళ్తే తాజాగా చూసుకుంటే గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాసరావు కీలకంగా చూసుకుంటే తన భార్య వాణి ఎవరైతే ఉన్నారో, తన కూతుర్లు ఎవరైతే ఉన్నారో, తన కుటుంబ సభ్యులతో వేరైపోయి వాళ్ళతో వివాదాలు వచ్చి ఆయన దూరంగా వెళ్ళి ముఖ్యంగా దివ్యల మాధురి అనే మహిళతో తను కలిసి ఉండడం అయితే జరుగుతుంది. తాజాగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా అమర ప్రేమికుల్లాగా మీడియా అంతా కూడా చక్కర్లు కొట్టుకుంటూ ముద్దులు, హగ్గులు, రొమాన్స్లతో మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు బాగా ప్రచారం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో వీళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ గత 6-7 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చాలా మందికి కూడా వీళ్ళు అమర ప్రేమికులు అని చెప్పి చాలా మందికి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు ఒక ట్రెండింగ్ లవర్స్ గా ఒక పేరైతే తెచ్చుకున్నారు. అయితే వీళ్ళు వరుసగా ప్రతి ఛానల్కి కూడా ఇస్తున్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఎక్కడ చూసినా కానీ వీళ్ళిద్దరి మధ్య కొంత నెగిటివ్ గా క్వశ్చన్స్ రావడం, దానికి కొన్ని సందర్భాల్లో నెగిటివ్ గా రెస్పాన్స్ అవ్వడం, కొన్ని సందర్భాల్లో పాజిటివ్ గా రెస్పాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి దువ్వాడ శ్రీనివాస్ గారిని మీరు ఎందుకు ప్రేమించారు, మీరు ఆయన ఎందుకు ఇష్టపడ్డారు, ఆయన ఆస్తులు కాజేయడానిక అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు. దానికి దివ్యల మాధురి సమాధానం ఏంటంటే చాలా ముఖ్యంగా మొహమాటం లేకుండా దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి నాకు నచ్చాడు కాబట్టి నేను తనతో ఉంటున్నాను తప్పితే ఆస్తుల విషయంలో దువ్వాడ శ్రీనివాసరావుకి జీరో, తనకి ఎటువంటి ఆస్తులు లేవు, ఉన్నవంతా కూడా తన భార్య వాణికి దారాదత్తం చేశాడు, ఆయనకి ఆస్తులంటూ ఏమీ లేవు, నాకు మాత్రమే ఆస్తులున్నాయి, నేను పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాను, నేను కోటీశ్వరరాలని పుట్టుకతోనే అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవిడకి సంబంధించి నాకు టెక్కలిలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, శ్రీకాకుళంలో దాదాపుగా 3 అంతస్తుల ఒక డూప్లెక్స్ విల్లా ఉంది, ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 3 కోట్లు విలువ చేసే ఒక అపార్ట్మెంట్ ఉంది, అంతేకాకుండా రీసెంట్గా హైదరాబాద్లో ఒక బట్టల షోరూమ్ కూడా ఓపెన్ చేసామని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈవిడ చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఎంత తక్కువ లేదన్నా కానీ ఆవిడ చెప్పినట్లు ఎంత తక్కువ లేదన్నా 10 కోట్లకు పైగా ఆవిడ ఆస్తులు ఉంటాయని చెప్పి ఒక క్లారిటీ అయితే ఉంది. మరి దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసరావుని ఎందుకు ఇష్టపడ్డది అనేది చాలా వరకు కూడా ఒక సస్పెన్షన్గా మారింది. కానీ దువ్వాడ శ్రీనివాసరావు మాజీ భార్య దువ్వాడ వాణి గారు కానీ తమ కూతుర్లు ఏమంటున్నారంటే నా తండ్రి దగ్గర ఉన్న ఆస్తులు, తన దగ్గర ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని కాజేయడానికి కానీ వాటిని చేజెక్కించుకోవడానికి మాధురి మా తండ్రి గారిని మా ఆయన్ని వల్లో వేసుకున్నారని చెప్పి ఆరోపణలు చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ దివ్యల మాధురి చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇటు దువ్వాడ శ్రీనివాసరావు పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవనేది ఆవిడ చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. నేనే కోటీశ్వరరాల్ని, నా అందం చూసి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇష్టపడ్డారు, నేను కూడా ఆయన ఇష్టపడ్డాను, అందుకే మా ఇద్దరం కలిసి ఉంటున్నాము, కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలా ఉంది, ముఖ్యంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ని ఎందుకు ప్రేమించవలసి వచ్చింది, ఈ అమర ప్రేమికుల గురించి మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ అయితే తెలియచేయండి.